ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతవరకు తన కృప చేత మనలను కాపాడుకుంటూ, మనల్ని రక్షించుకుంటూ, ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచి సిద్ధపరిచినందుకు ప్రభువుని ప్రతిదినం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. కనుక ప్రతిరోజు మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. అలాగే ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 84 అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84 అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు నమ్మికించువారు ధన్యులు. మనము సర్వసాధారణంగా అనేక విషయాల చేత కృంగిపోతున్నప్పుడు ఎవరినెవరినో ఆశ్రయించి వారు మనలను పైకి తీసుకొస్తారని, లేకపోతే మన సమస్య నుంచి విడుదల కలగజేస్తారని ఎందరినో నమ్ముతూ ఉంటాం, ఎందరి మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈ లోకం మీద కొన్నిసార్లు నమ్మి మోసపోయిన వారిగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు ఎవరైతే నమ్మికించుతారో వారు ధన్యులుగా, దేవుని బిడ్డలుగా, అనేక మందికి ఆశీర్వాదానికి వారసులుగా, అనేక మందికి ఆదర్శవంతులుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అనేకసార్లు ఎవరినెవరినో నమ్ముతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి కదండి. దయచేసి పలానా నెంబర్ నుంచి వచ్చినా, లేకపోతే పలానా వ్యక్తుల నుంచి వచ్చినా మీరు ఈ కాల్స్ని మీరు ఏం చేయొద్దు, స్పందించవద్దు. ఒకవేళ మీకు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పలానా నెంబర్ కాల్ చేయండి అని అనేక సార్లు మనం ఫోన్ చేస్తున్నప్పుడు రింగ్ అవుతున్న సందర్భంలో వస్తూ ఉన్న మాటలు. అంటే ఈ లోకంలో అనేక సందర్భాల్లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని రోజుల్లో ఉన్నాం. కానీ డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన అడుగుజాడలు నడుస్తారో వారందరూ ధన్యులు. అనేక మందికి ఆదర్శంగా కూడా దేవుడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఇంకా ఇతరులను నమ్మి మోసపోయి ఇంక ఎటు వెళ్ళాలో తెలియక ఏ ఆధారం లేక బాధపడుతున్నామేమో. అయితే నీకు చక్కటి శుభవార్త, దేవుని యందు నమ్మికించు. ఈ ఉదయకాలం సమయం నుంచైనా దేవుని యందు నమ్మికించు, దేవుని మీద ఆధారపడు. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ధన్యులుగా, అనేక మందికి ఆదర్శవంతులుగా చేస్తారని తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.